సభను అధ్యక్షన ఉన్న పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ పేరు పేరున మా అక్క మాలతి, మేమనేది సోనియమ్మ. ఈ సోనియమ్మ ముంగట కొడుకులు కానీ, అందరూ మనమరాలు కానీ, తమ్ముళ్ళు కానీ, అందరు కానీ, అక్క తమ్ముడు అందరు ముంగట కూర్చున్నారు. మా అక్కకు 56వ జన్మదినంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. నేను మా డాక్టర్ సాబ్ని మామ అంటున్నాము, మా మేనత్త కొడుకు కాబట్టి మామ అంటాము. ఇప్పుడు నాది నారాయణపేట జిల్లా, ఉట్కూరు మండలం పక్కన మాదొక సమిస్తాపురము పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక మండలము మా మామయ్యది ఊరు. ఉట్కూరు మండలంలో నాకు ఇంకా 6 కిలోమీటర్ల దూరంలో నేనున్నాను. నాకు ఉద్యోగంలో చాలా నాకు సాయం చేసిన మా మామయ్యకు ఈ యొక్క సభాముఖంలో నేను చెప్పుకోవాలి. నా యొక్క ధన్యవాదములు మామకు. నా ఉద్యోగానికి దానికి సహకారం ఇచ్చి నన్ను ఒక కానిస్టేబుల్గా నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్టర్లో కొంచెం నాకు అవకతవకలైనా కూడా మామయ్య ఉండి నాకు మళ్ళా ఉద్యోగాన్ని మళ్ళీ రిపీట్ చేసి నాకు ఉద్యోగం ఇప్పించిన ఘనత మామయ్యది. అయితే కొందరు ఇప్పుడు చరిత్రలు తెలుసుకున్నాము, బాబాసాహెబ్ది కానీ ఇంకోరిది కానీ అందరిది తెలుసుకుంటున్నాము, చరిత్ర చెప్తున్నాం. కానీ నేను ఉన్నది ఇప్పుడు చెప్పేదంతా ఒరిజినల్గా ఒక మట్టిలో మాణిక్యం లాగా. మా మామయ్య మట్టిలో మాణిక్యం అంటే మాకు ఒక కర్ణాటక బార్డర్ మాది. అక్కడ నారాయణపేట, అక్కడ రాయచూరు, అక్కడ యాదగిరి ఉంటుంది. అక్కడ బార్డర్లో పుట్టిన మా మట్టిలో పుట్టిన కుష్మం పువ్వులాగా, ఒక పువ్వు ఎట్లా పువ్వు పుష్పిందో ఆ పువ్వులా కానీ మేము అనుకుంటున్నాము. ఒక జిల్లా నారాయణపేటకి వెళ్ళి ప్రతి ఒక్కరు రెడ్డిలు కానీ ఏమైనా కానీ మనం ఉద్యోగం ఉంటేనే అందరు గౌరవిస్తారు. ఇప్పుడు బాగా తెలుసుకోండి, ఎవరైనా కానీ ఉద్యోగం లేకపోతే మనల్ని ఎవరి స్థాయికి రానియారు. ఆ ఉద్యోగం ఉన్నందుకు ప్రతి ఒక్క రెడ్డిలు బిడ్డలు అందరూ వచ్చి ఆయన డాక్టర్ దగ్గర కూర్చొని ఆయన దగ్గర ఉన్నది తిని చేసి, మా అక్క దగ్గర భోజనం చేసి ఆ యొక్క ఆరోగ్యాలని ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని పోయినా మా మామయ్య చేసిన సేవలకు ఎంతో నేను ఒక 2 గంటల నుంచి స్టార్ట్ అయిన గంట వచ్చినా మా మామ గురించి నేను మాట్లాడాలి అని చెప్పుకోవాలి. అందరేమో చరిత్ర చెప్తారు, నేనేమో అనుభవించి చెప్తున్నాను. నా యొక్క ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నా, 2 నిమిషాలు లెక్క మాట్లాడుతున్నందుకు మీరేమనుకోకండి. అయితే మామయ్య ఎవరు వచ్చినా కానీ కాదనేటోడు కాదు. ఆ దాంట్లో కూడా మా భాగం మా అక్క కూడా వచ్చి ఒక ఏమంటే మన పార్వతి పరమేశ్వరులాగా సగభాగం అని ఎట్లా అనుకుంటున్నారో ఆ భాగంగా మా అక్క వచ్చి ఆయనకి ఎంతో సంతృప్తిగా ఇచ్చి ఒక 4 కొడుకులని ఇచ్చింది. ఆ 4 కొడుకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక కొడుకు చనిపోవడం జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. కానీ మా మామయ్యని ఇంతమందిని ఇంత ఆలోచించి ఇంత చూసినప్పుడు వాళ్ళ కొడుకులకు కూడా ఇప్పుడే నేను ఈ వేదిక మీద చెప్తున్నాను, మా మామయ్య ఉన్నంత వరకు ఆయనకి ఎలాంటి లోటు లేకుండా వాళ్ళ కోడలు కానీ ఏది కానీ ఏది లోటు లేకుండా చూసుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంజయ్య మామకు ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఎట్లయిందంటే అందరిని చూసి ఆనందపడతలేడు. మా అక్క లాంటిది ఒక మనమరాలు పుట్టినది. ఆ మనమరాలను చూసి ఆడుకుంటున్నాడు మా మామయ్య ఇప్పుడు చిన్నోనిలాగా. ఆ మనమరాలు ఇంటికి పోతుంటే సోనియమ్మని చూసి ఆనందించేవాడు. ఇప్పుడు ఒక మనమరాలను చూసి కొంచెం సేపు అన్న ఒక అర్ధగంటనైనా ఆమెతో ఆడుకుంటాడు. నేను 33 సంవత్సరాల నుండి నా ఉద్యోగం వచ్చిన కానీ నేను ఆయన ఇంటికి ప్రతి ఒక్క విషయాలకి ఏదైనా పండుగలు కానీ ఏదైనా కానీ కార్యక్రమం ప్రతిదానికి పోతున్నా కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంజయ్య మాటలకు ఏదో ఎవరో చెప్పింది కాదు, ఇది ఊహించింది కాదు, నేను అనుభవించి చెప్తున్నా. కాబట్టి మీరు అందరూ ఇటువంటి వాళ్ళని ఇంకా ఎంతోమంది ఇట్లా ఉండాలని, వాళ్ళ కుటుంబంకి ఇంకా మంచిగా జరగాలని, ఇక్కడ వచ్చిన ఈ సభను చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అందరూ స్పందన మొత్తము ఏది డబ్బులు లేకున్నా కూడా మన కులంలో చాలా తక్కువనే ఉంటాము. కాబట్టి ఇంత స్థాయిలో పెద్ద అన్నోళ్ళు గాయకులు అందరూ ఉన్నారంటే ఒక డాక్టర్లు కాదు, ఎక్కడ ప్రొఫెసర్లు వచ్చిండ్రంటే అది ఎంత అనుభూతితోనే వచ్చిండ్రో అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా దీని కార్యక్రమం ఇంకా ముందుకు పోయేటట్టుండి చేసే వాళ్ళకి కొన్ని సహకారాలు చేసుకుంటూ ఉండి మనం ముందుకు పోవాలని నా యొక్క ఇక్కడ వచ్చిన నాకు ఒక మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మా మామయ్య గారి నుండి మా మామని చూస్తే ఎంతో ఆనందంగా ఇక్కడ వచ్చిన వారికి ఈ సభను అందరూ చేసిన తరపుగా అందరికీ ఒకరికి పేరు నా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటూ ఇది ఒక సభను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.